Telugu One Food Kitchen Stories with Soumya. ఇవాళ వీఆర్ ఎట్ మాజో రూఫ్ టాప్ స్పెషల్ డిష్ ఏం చేయబోతున్నారు మేడం? మనం ఇప్పుడు చెమెన్ నిర్వాణ అని చెప్పేసి ఒక డిష్ చేసుకోబోతున్నాము. చెమెన్ అంటే రొయ్యలు మేడం. మనం చేసుకునేది నిర్వాణ అంటే హెవెన్ అన్నమాట. ఓకే, రొయ్యలు నిర్వాణ అంటే తింటే హెవెన్ అన్నమాట. ఇంకా ఓకే, డన్. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మేడం? కోకోనట్ ఆయిల్, కర్రీ లీవ్స్, మిరియాల పొడి, క్లారిఫైడ్ బటర్ చిప్లెట్స్, జింజర్ స్లైసెస్, గ్రీన్ చిల్లీ స్లైడ్స్, చిన్నగా స్లైస్గా దొరుకున్న మామిడికాయ ముక్కలు అండ్ ప్రాన్స్ రొయ్యలు. ఇది వచ్చి ఫిష్ స్టాకు. ఇది వచ్చేసి ఫిష్ హెడ్ అండ్ టైల్స్తో చేసినటువంటి ఒక ఫిష్ బోన్స్తో చేసినటువంటి ఒక స్టాక్ అన్నమాట ఇది. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. ఈ స్టాక్ను మనం లాస్ట్లో ప్రాన్స్ గ్రిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఆ స్టాక్ని ఇది చేసుకొని చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇది ఫిష్ హెడ్ టైల్ బోన్స్ చేసిన ఒక స్టాక్ అంట. ఇది కొంచెం న్యూ ఇయర్ కదా, సో ఆబ్వియస్లీ డిష్ కూడా స్పెషల్గా ఉండాలి. లెట్ us స్టార్ట్ ఇట్ చెఫ్. థ్యాంక్ యూ. రొయ్యలు మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో బేసిక్ మ్యారినేషన్ చేసి ఆ రొయ్యలు వేసుకొని 3 to 3 minutes కాస్తంత గ్రిల్ చేసి పెట్టుకుంటాం ఇది. ఓకే, సో డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్లో మ్యారినేషన్ చేసిన ఈ రొయ్యలు మనము యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలో కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటాము, కాస్తంత ఫ్లేవర్స్. ఓకే, ఈ టైంలోనే కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చండి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ దిస్ ద రైట్ టైం అనమాట, ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అవ్వడానికి. కొంచెం స్టాక్ వేసుకుంటాం ఇప్పుడు. ఓకే, లైట్గా కొంచెం వాటర్ కొంచెం. ఓకే, సో ఇది ఒక సెమీ డ్రై డిష్. కరెక్ట్. కంప్లీట్ గ్రేవీ కూడా కాదు, కంప్లీట్ ఫ్రై కూడా కాదు, సెమీ. సో దీన్ని దేంతో తినొచ్చు? యాజ్ స్టార్టర్ తినొచ్చా, రైస్ తో తినాలా? దీన్ని మేడం కొంచెం రైస్ ఉంటుంది మేడం, మనకి కేరళ రైస్ కూడా ఉంటుంది, బ్రౌన్ రైస్, దాంతో కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ గుడ్ కాంబినేషన్ అయితే కళ్ళు దోశ అని చెప్పేసి మనకు థిక్ దోశ, ఇంట్లో హోమ్ స్టైల్ దోశ ఉంటాయి కదా సాఫ్ట్ గా, ఆ దోశ తోటి చాలా బాగుంటుంది. ఇంకే అయితే ఈజీగా ఎప్పుడైనా చేసుకుని తినేచ్చింది. ఈ స్టాక్ వల్ల మంచి న్యాచురల్ కలర్ వచ్చింది. అవును మేడం, అందులో స్టాక్ చేసుకునేటప్పుడు కూడా మనం ఆల్రెడీ అందులోని జింజర్ స్లైసెస్ గానీ అన్ని కర్రీ లీవ్స్, ఆనియన్స్ అన్ని వేసుకొని మనం ఆల్రెడీ స్టాక్ రెడీ చేసి పెట్టుకుంటాము. ఓకే, దీనికి ఈవెన్ మనం చిన్న ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు మేడం. ఫిష్ యాక్చువల్లీ కింగ్ ఫిష్ ఉంటది మేడం. అవును, మన గోవాలో చాలా షేర్ ఫిష్ చాలా అంటే చాలా బాగుంటుంది మేడం. దాంట్లో ఒక మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మేడం కింగ్ ఫిష్ తో చేసుకుంటే. సో విన్నారు కదా షెఫ్ ఏమన్నారు, మీరు వేరే మీట్ కూడా స్పెషల్లీ కింగ్ ఫిష్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. స్వాప్ చేసి ట్రై చేసి చూడండి. ఈ గ్రిల్ చేసుకున్న ప్రాన్స్ తీసి కొంచెం పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, బనానా లీవ్స్ పెట్టుకొని, ఇది ఒక న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది మేడం ఇది. ఓకే, బనానా లీవ్స్ పెట్టుకుంటేను. ఓకే, ఇందులోనే మనం ఈ గ్రిల్ చేసుకున్న ప్రాన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది. ప్రాన్స్ ఇందులో వేసేసుకొని ఓకే, కొంచెం అంత బటర్. ఓకే, ఇది అన్సాల్టెడ్ బటరా? సాల్టెడ్ బటర్, అన్సాల్టెడ్. సో అన్సాల్టెడ్ కుకింగ్ బటర్
ఆర్ ఇంట్లో వెన్న కూడా వాడుకోవచ్చు మేడం, వాడుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు స్టోర్ బాట్ చేస్తున్నారు అంటే రెడీమేడ్ సాల్టెడ్ బటర్ తీసుకోకపోతే Ginger యూ హ్యావ్ టు slices. బై ద కుకింగ్ బటర్. కొంచెం అంత గ్రీన్ చిల్లీ, ఓకే లైట్గా సాల్ట్. ఓకే ఆల్రెడీ సాల్ట్ ఉంది, మనకి స్టాక్లో కొంచెం తక్కువ అవుతుందని చెప్పేసి మరి కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే స్టాక్ కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ స్టాక్ అన్నమాట ఇది. ఫిష్ బోన్స్తో చేసుకున్నటువంటి స్టాక్. ఓకే ఇది వచ్చి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అన్నమాట. వావ్. Lot of fresh flavors are going into this dish. సో ఫినిషింగ్ విత్ మిరియాల పొడి. Okay. This is truly a very nice New Year dish అండి. Lot of flavors. Seems very special. రుచిగా ఉంటుంది, ఐఎమ్ వెరీ షూర్. స్మెల్ అయితే ఇక్కడ అదిరిపోయింది. బట్ ఆల్సో ఏంటంటే న్యూ ఇయర్ కదా, నీడ్ సంథింగ్ స్పెషల్ ఎట్ హోమ్. అండ్ ఈజీగా కూడా ఉంది, మనకి ఎవ్రీడే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోతుంది. స్పెషల్గా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడానికి కష్టపడడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఆ లీఫ్ లేకుండా కూడా చేయొచ్చా? చేయొచ్చు మేడం, కొంచెం మరి కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది. రైట్. ఆ ఫ్లేవర్ ఇస్, దిస్ ఫ్రేగ్రెన్స్ ఇస్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంది. ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ ఇట్ ఆన్ మై ఫేస్, ది ఎక్స్ప్రెషన్. మరి కొంచెం వేసుకుంటాం. ఓకే, యా షూర్. సరిపోతుంది. ప్రాన్స్ బాగా రోస్ట్ కూడా అయ్యాయి. ఆల్రెడీ గ్రిల్ చేసుకున్నాం కదా మేడం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మేడం. ఓకే. సో యా, దిస్ ఈస్ కాల్డ్ రొయ్యల నిర్వాణ. కొంచెం అంత బటర్ వేసుకొని లాస్ట్ ఫినిషింగ్లో ఫినిషింగ్ చేశాను. ఫినిషింగ్కి బటర్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలండి. అండ్ ద డిష్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు విల్ ప్లేట్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్. రెడీ అయిపోయింది మేడం, చామిన్ నిర్వాణ. వావ్. సో యూ ప్లీజ్ ట్రై అండ్ చూసారు కదండి, ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. కాంట్ వెయిట్ టు డిగ్ ఇన్ నౌ. It's so good, so good. Pure coconut flavors. ఫ్రెష్ కోకోనట్ మిల్క్. చాలా బాగుందండి. యూ ఆల్ షుడ్ ట్రై దిస్ రెసిపీ ఎట్ హోమ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. టేస్ట్ చేసి ఎలా ఉందో మా కామెంట్స్లో చెప్పండి. I hope you all enjoyed this episode of Telugu One Food Kitchen Stories with Soumya. I will keep coming back with more interesting recipes from more exciting locations. Until then, stay tuned.